హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. నువ్వు కారులో ఉన్నావని తెలిస్తే పెళ్లి పీటల మీదే నిన్ను నరికేసేవాడిని అని కౌశల్కి వినిపించేలా అన్న రిషి. ఆ తర్వాత ఏం జరిగిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి హై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా. ప్రాణసఖి 31 ఎపిసోడ్. ఇంటికి వచ్చావు కదా, ఆ రిషి బాధ ఉండదు అనుకుంటే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఉద్యోగం వదిలి బయటికి పోదామంటే జాబ్ దొరకటం కష్టమవుతుంది. అయినా నేనెందుకు జాబు మానటం, అవనితో జాబు మానిపిస్తే సరిపోతుంది కదా అని అనుకున్నాడు. పెళ్ళైన తర్వాత వేరే కంపెనీలో జాబ్కి అప్లై చేయమని చెప్తాను, అప్పుడు ఈ రిషితో ఇబ్బంది ఉండదు అని ఆలోచిస్తూ ఆఫీస్ వర్క్ సరిగా చేయలేదు కౌశల్. ప్రాజెక్ట్ మేనేజర్ కౌశల్ దగ్గరకు వచ్చి, కౌశల్ నీకు చెప్పిన వర్క్ అయిపోయిందా అని అడిగాడు. అప్పుడు గుర్తుకొచ్చింది, సారీ వేరే వర్క్లో పడి మర్చిపోయాను. నీకు ఈ మధ్య ఏ పని చెప్పినా సరిగా చేయటం లేదు. ఇలా అయితే నేను సార్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు లేట్ అయినందుకు అంతగా అరవాలా? ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్టులకు వర్క్ చేయలేదు సతీష్, ఇంతకుముందు చేస్తే ఇప్పుడు చేయవా అని అరిచాడు సతీష్. రిషి చూసి ఆఫీస్ బాయ్తో ఇద్దరిని రమ్మని చెప్పాడు. వీళ్ళ గొడవ చూసి అవని వచ్చి ఏమైంది సతీష్ అని అడిగింది. కౌశల్ కోపంగా, సతీష్ని అడక్కపోతే నన్ను అడగొచ్చు కదా అని అవని మీద అరిచాడు. ఎందుకు కౌశల్ అంత కోపం? నేను చూస్తూనే ఉన్నాను, ప్రతిదానికి సీరియస్ అవుతున్నా. అలా చెప్పావని ఈ మధ్య వర్క్ మీద ధ్యాస తగ్గింది. నిన్న ఒక వర్క్ చేయమని ఇచ్చాను, మర్చిపోయానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఆఫీస్ బాయ్ వచ్చి మిమ్మల్ని సార్ రమ్మంటున్నారని చెప్పాడు. సార్ చూసినట్లున్నారు, సార్ వచ్చిన రోజే ఈ గొడవ ఏంటి కౌశల్ అని అడిగింది అవని. ఆయన వచ్చారని కావాలని పెట్టుకున్నాను అంటున్నావా? నేనెందుకు అలా అంటాను, నువ్వు అనేదానికి అర్థం అదే కదా అన్నాడు కౌశల్. మనం తర్వాత గొడవ పడవచ్చు, ముందు సార్ పిలుస్తున్నారు పదండి అన్నది. నువ్వెక్కడికి, మేము వెళ్తాంలే అన్నాడు. నీ నోటి దూలతో ఏదో ఒక గొడవ చేస్తావు, నేను వస్తానని అవని కూడా లోపలికి వెళ్ళింది. అవని రావడం చూసి కౌశల్ని ఏమైనా అంటానేమోని ఈ సోడబుడ్డి వచ్చిందా అని అనుకొని ఏమైంది అని అడిగాడు రిషి. కౌశల్ ఈ మధ్య వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు సార్ అని కంప్లైంట్ ఇచ్చాడు. కౌశల్ కోపం వచ్చి ఏదో 2 రోజులు చేయలేదు అని ఇంతకుముందు చేసిందంతా పోయిందా అని కోపంగా అన్నాడు. చూసారా సార్ మీ ముందు ఎలా అంటున్నాడు. మిస్టర్ కౌశల్, ఇంతకుముందు చేసిన వాడవని ఇప్పుడెందుకు చేయటం లేదు? పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో నిన్న చెప్పింది మర్చిపోయాను, దానికి అంతగా అరవాలా? ఇంకా దానికి టైం ఉంది కదా, రేపు చేసి చేస్తానని అన్నాడు. కౌశల్, నువ్వు మాట్లాడే పద్ధతి ఏమీ బాగలేదు. పర్సనల్ ఇష్యూస్ ఉంటే అవి ఇంట్లోనే చూసుకో, అంతేకాని ఆఫీస్కి వచ్చి పర్సనల్ ప్రాబ్లం అంటే ఎలా అని సీరియస్గా అన్నాడు. కౌశల్ కోపం వచ్చి నాకు జరిగినట్లు మీకు జరిగితే అప్పుడు తెలుస్తుంది నా బాధ అని కోపంగా అన్నాడు. కౌశల్ ఏం మాట్లాడుతున్నావు, కొంచెం కంట్రోల్లో ఉండని అవని నెమ్మదిగా చెప్పింది. సతీష్ నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి అన్నాడు రిషి. ఓకే సార్ అని సతీష్ వెళ్ళాడు. ఇప్పుడు చెప్పు ఏదో అంటున్నావు అని లేచి కౌశల్ దగ్గరకు వచ్చి సీరియస్గా అడిగాడు. నేనేమీ తప్పుగా అనలేదు కదా సార్, మీరు చేసింది నేను చెప్పాను, ఇందులో తప్పేముంది అన్నాడు. ఆ రోజు యాక్సిడెంట్స్ జరిగినట్లు నువ్వు కూడా ఉన్నావని నాకు ముందే తెలిసినట్లయితే నిన్ను పెళ్లిపీటల మీద నరికేసేవాడిని అని కౌశల్కి మాత్రం వినిపించేలా అని అవని యాక్సిడెంట్ చేసినందు కోపంలో తాళి కట్టానని చెప్పాను కదా. ఇప్పుడు అవని వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, డివోర్స్కి అప్లై చేశాను, వస్తుంది. మీరు ఈలోపు మంచి ముహూర్తం చూడండి, అవనితో నీ పెళ్ళైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. దానికి ఎందుకు ఆఫీస్లో పని చేయకుండా కూర్చోవటం, వెళ్ళి మైండ్ వర్క్ మీద పెట్టు, లేదంటే జాబు పోయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అని వార్నింగ్ టోన్లో చెప్పాడు రిషి. రిషి అలా పెళ్ళి అనగానే రిషి వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని మాకు లేదులే రిషి గారు, నిదానంగా చేసుకుంటాం అన్నది అవని. నువ్వు నిదానంగా అంటున్నావు, ఈ కౌశల్ పెళ్ళి ఆగిపోయిందని బాధతో పని చేయటం లేదు. అవని ఇంకా లేట్ చేస్తే బాగుండదన్నాడు. నేను ఆఫీస్కి వస్తున్నాను కదా, కౌశల్ వర్క్ చేసేలా నేను చూసే బాధ్యత నాది అన్నది. కౌశల్ అవని వైపు కోపంగా చూసి, అవని జాబ్ మానేస్తుందని చెప్పాలని సార్, రేపటి నుంచి అవని ఆఫీస్కి రాదు అన్నాడు. అవనికి అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు కౌశల్ అని అడిగింది. అవునవని, అమ్మకి నువ్వు జాబ్ చేయటం ఇష్టం లేదన్నాడు, అందుకని నేను జాబ్ మానేయాలా
మైండ్ ఉండే మాట్లాడుతున్నావా అని కోపంగా అన్నదే అవని. అవని, మర్యాదగా మాట్లాడు. లేకపోతే ఏంటి? మీ మమ్మీకి ఇష్టం లేకపోతే నువ్వు మానేయి. అంతేకాని నన్ను మానేయమని చెప్పడానికి నువ్వెవరు? మీ మమ్మీ ఎవరు? అన్నది అవని. నేను నిన్ను కట్టుకోబోయేవాడిని అని అన్నాడు కౌశల్. ఇంకా అవలేదు కదా, అయినప్పుడు చూద్దాంలే అన్నది. అవని, నేను చెప్పేది విను. నీకంతగా జాబ్ చేయాలని ఉంటే మన పెళ్ళైన తర్వాత వేరే కంపెనీలో చేయొచ్చు కదా అన్నాడు. ఇంత మంచి జాబుని వదిలి ఎక్కడో చేయటం ఎందుకు? నాకు అర్థం కాలేదు కౌశల్ అని అడిగింది అవని. పెళ్ళయ్యేదాకా కొన్ని రోజులు మానుకోవచ్చు కదా అవని. నేను ఈ ఉద్యోగం ఎంత కష్టపడి సంపాదించానో నీకు తెలియదు కౌశల్ అన్నది అవని. అవని చెప్పేది కూడా నిజమే కదా, నువ్వే మీ అమ్మగారితో మాట్లాడు అని రిషి కూడా అన్నాడు. రిషి అలా అనగానే, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, మీరు మధ్యలో జోక్యం చేసుకోవద్దు అని అన్నాడు కౌశల్. కౌశల్, సార్ అన్న దానిలో తప్పేముంది? నేను ఉద్యోగం మాననని మీ అమ్మగారితో చెప్పు. ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం, లేదంటే మనం ఫ్రెండ్స్గా ఉందాం అని అన్నది. అవని అలా అంటుందని అనుకోలేదు కౌశల్. అదేంటవని అలా అంటున్నావు? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? అయితే మీ అమ్మగారితో మాట్లాడు. సరే, నేనేదో ఒకటి చెప్తాను, నువ్వు కూడా ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అని అన్నాడు. అవన్నీ తర్వాత కౌశల్, ముందు వెళ్ళి సతీష్ చెప్పిన వర్క్ ఫినిష్ చేసి ఈరోజు ఇంటికి వెళ్ళాలి అని చెప్పాడు రిషి. మనసులో కోపమున్న పైకి సరే సార్ అని చెప్పి అవని వెళ్దాం పదా అన్నాడు. టేబుల్ మీద ఉన్న రిషి ఫోను రింగ్ అవుతుంటే చూశాడు. ఊరి నుంచి జానకమ్మ గారు కాల్ చేశారు. అవని గురించి అడుగుతుందని కౌశల్తో అవని తర్వాత వస్తుందని చెప్పి తనని వెళ్ళమన్నాడు. కౌశల్ సరే అంటూ కోపంగా బయటికి వెళ్ళాడు. అవని, ఊరు నుండి నానమ్మ కాల్ చేస్తుంది, నేను నీ దగ్గరకు వచ్చానని చెప్పు అని అన్నాడు. ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్పాలి రిషి గారు? జరిగింది చెప్పొచ్చు కదా అని అన్నది. తొందరలోనే నిజం చెప్తానని అవని అప్పటిదాకా అని అన్నాడు. సరే, మాట్లాడి ఇవ్వండి అన్నది. రిషి ఫోన్ ఆన్ చేసి, హలో నానమ్మ, ఎలా ఉన్నారు అని అడిగాడు. ఒక్కరోజుకి ఏమీ అవుతాం, కానీ అవని ఏంటి పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చావంట, మీ మమ్మీ చెప్పింది. ఎందుకు వదిలిపెట్టానో చెప్పి ఉంటుంది కదా నానమ్మ. చెప్పిందిలే, కానీ మీ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాల్సింది. అవని వాళ్ళ నాన్నని చూడాలంటే వదిలిపెట్టి వచ్చాను నానమ్మ, మళ్ళీ తీసుకొస్తానే, ఇదిగో అవని నా పక్కనే ఉంది, మాట్లాడు అని ఇచ్చాడు. అవని ఫోన్ తీసుకొని హలో అమ్మమ్మ అని అన్నది. నువ్వు ఇలా చేయటం ఏమీ నచ్చలేదు అవని. రిషిని అలా ఒంటరిగా వదిలేస్తే ఎలా? సిరిగిపోయిన తర్వాత వాడి మొహంలో నవ్వు చూసింది నువ్వు వచ్చిన తర్వాతనే. అలాంటిది ఇప్పుడు నువ్వు అలా నీ పుట్టింట్లో ఉండిపోతే ఎలా చెప్పు అన్నారు జానకమ్మ గారు. జానకమ్మ అలా చెప్తుంటే అవని రిషి వైపు చూసింది. రిషి అలా ఏమీ లేదులే అంటూ సైగ చేశాడు. మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు జానకమ్మ గారు. ఇప్పుడు బాగానే ఉందమ్మమ్మ అని చెప్పింది అవని. అయితే నువ్వు ఇక రిషి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అవని. 2 రోజుల నుండి వెళ్తానులే అమ్మమ్మ అని చెప్పింది. సరే అవని, మళ్ళీ 2 రోజుల తర్వాత నేను కాల్ చేసినప్పుడు నువ్వు మీ అత్తగారింట్లో ఉండాలి, సరేనా అని అన్నారు. అలాగే అమ్మమ్మ అని ఫోన్ పెట్టేసింది అవని. రిషి గారు విన్నారు కదా, అమ్మమ్మ 2 రోజుల్లో మీ ఇంట్లో ఉండాలన్నారు, ఏం చేద్దాం అని అడిగింది. 2 రోజులు ఉంది కదా, అప్పుడేదో ఒకటి ఆలోచిద్దాంలే అని అన్నాడు. పోనీ డివోర్స్ వచ్చేదాకా అయినా మీ దగ్గరే ఉంటాను రిషి గారు అని అడిగింది. ఇప్పటికే నేను చేసిన పని వల్ల నీ సంతోషం దూరమైందని నేను బాధపడుతుంటే నువ్వేంటి మళ్ళీ వస్తానంటావు? ఏం వద్దులే, నేను అందరికి జరిగింది చెప్తాను. మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు కదా రిషి గారు. అవని, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, కోపంలో చేశానని చెప్తానే, అర్థం చేసుకుంటారు అని అన్నాడు. సరే రిషి గారని అవని బయటికి వచ్చింది. అవని బయటికి రావడం చూసి ఇప్పటిదాకా ఏం మాట్లాడిందో అని అనుకొని వర్క్ చేయకపోతే మళ్ళీ సతీష్ కంప్లైంట్ చేస్తాడేమో అని వర్క్ చేస్తూ కూర్చున్నాడు కౌశల్. ఏమండి, మన కౌశల్ పెళ్లి ఆగిపోయి 3 నెలలైంది. నాకు అవనిని ఇంటి కోడలుగా చేసుకోవటం ఇష్టం లేదు. మీరే కౌశల్తో మాట్లాడండి అని అన్నది పార్వతి. నీ మాటే వినటం లేదంటే ఇక నా మాట ఏమి వింటాడు పార్వతి? అయినా అవనికేమి మంచి అమ్మాయి, అంతేకాక కౌశల్ ప్రేమించాడు. అవనిని పెళ్లి చేసుకుంటే కౌశల్ ఆనందంగా ఉంటాడు. వాడు ఆనందమే కదా మనకు కావాలి. కౌశల్ ప్రేమించాడనే కారణంతోనే కదా నేను పెళ్లి కొట్టుకున్నాను. కానీ పెళ్లి జరిగింది, నేనింకా మర్చిపోలేదు. పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళి ఏమీ చేయకుండానే తనను వదిలిపెట్టాడంటారా? కౌశల్కి ఈ విషయం ఎందుకు అర్థం కావటం లేదు?
దానికన్నా అందమైన అమ్మాయిని మన కౌశల్కి చూసి చేస్తాను. నువ్వెంత అందమైన అమ్మాయిని చూసినా కౌశల్ ప్రేమించిన అవని అవ్వదు కదా పార్వతి అని అన్నారు. చెడిపోయిన దాన్ని మన కోడలుగా ఎలా చేసుకుంటాం మీరే చెప్పండి. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక అమ్మాయి మీద ఇలా నిందలు వేయకూడదు పార్వతి అని అన్నాడు. అతనేదో పొరపాటున తాళి కట్టాడని చెప్పాడని కౌశల్ చెప్పాడు కదా, వాళ్ళకి తొందరలో విడాకులు వస్తాయని అన్నాడు కదా, విడాకులు అయిపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా పార్వతి అన్నాడు శంకర్. మీ కొడుక్కి మీకు తననే కోడలుగా తీసుకురావాలని బాగా ఉందనుకుంటా, అందుకే నా మాట వినటం లేదు. కౌశల్ సంతోషంగా ఉంటాడు కదా అని పార్వతి. కౌశల్ వచ్చి మమ్మీ మళ్ళీ పెళ్లి కూడా మొదలు పెట్టావా అని అన్నాడు. నేను మాట్లాడితేనే గోడలా ఉంటుంది కదరా మీకు. మమ్మీ నీకే అర్థం కావటం లేదు. అవని లాంటి అమ్మాయి ఈ రోజుల్లో ఎక్కడ ఉండదు. పెళ్ళైన వెంటనే వేరే కావరంటూ అత్తమామను వదిలేసి మొగుడిని బయటికి తీసుకుని వెళ్తున్నారు. అవని అలాంటిది కాదు మమ్మీ, జాగ్రత్తగా చూసుకుంటుంది. అంతేనా, నెలకు 1,00,000 పైన సంపాదిస్తుంది. అన్నీ తీసుకొచ్చి నీకే ఇస్తుంది. మరి నీకు బయటకు వెళ్ళే కోడలు కావాలా, లేక మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే కోడలు కావాలా అని అడిగాడు రిషి. 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే మీ మమ్మీ ఎందుకు వద్దంటుంది కౌశల్ అన్నాడు శంకర్. పార్వతికి చుట్టుపక్కల ఇళ్లలో కోడళ్ళు అత్తలను ఎలా చూస్తున్నారు గుర్తుకు వచ్చి అవని అయితే చెప్పినట్లు పడి ఉంటుంది. నెల నెల 1,00,000 రూపాయలు తీసుకొని వస్తే నాకు ఇస్తుంది, తనేనయం అని అనుకొని సరే కౌశల్, సరే కౌశల్ సంతోషమే కదా మనకి కావాలి అని అన్నది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో అడుగు కౌశల్, మళ్ళీ ఈ నెల పోతే ముహూర్తాలు లేవంటున్నారు. నేను రేపు ఆంటీ అంకుల్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా అన్నారని చెప్తాను మమ్మీ అని అన్నాడు. ఏమండి, అవని వెళ్ళి నెలైనా ఇంకా రిషి దగ్గరకు రాకపోవటం ఏంటి, వాళ్ళ నాన్నైనా చెప్పాలి కదా అని అన్నారు జానకమ్మ గారు. ఆయనకేదో బాగలేదని రిషి చెప్పాడు కదా జానకి. ఎంత బాగలేకపోయినా ఇన్ని రోజులు పుట్టింట్లో ఉంటే ఏంటి నాకు అర్థం కావటం లేదు. ఒకసారి సౌదామిని ఆనంద్ వెళ్ళి ఆయన పరిస్థితి చూసి అవనిని ఇంటికి తీసుకురావచ్చు కదా. నీ కోడలకి అవని కోడలుగా రావటం ఇష్టం లేదు అని ఇక్కడే మనకు అర్థమైంది కదా. ఇక తనెందుకు వెళ్తుంది అని ఆనంద్ అంటావా, ఎప్పుడు ఆఫీస్ పనులంటే తీరిక లేకుండా ఉంటాడు. అయితే ఇక వాళ్ళని పట్టించుకున్నది ఎవరు చెప్పండి. అందుకే మనం అక్కడికి వెళ్ళి రిషి అవని సంతోషంగా ఉండేలా చేసి వద్దాం, మీరేమంటారు అని అడిగింది. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా జానకి, అలాగే వెళ్దాం. నేను ఇప్పుడే ఆనంద్కి కాల్ చేస్తాను. కాలొద్దు ఏమొద్దు, మనం చెప్పకుండా వెళ్దామండి అని అన్నారు జానకమ్మ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.